ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించి మహాశివుడు ఆ హాలాహలాన్ని మింగడానికి సిద్ధపడ్డాడు. ఆ హాలాహలం బయట ఉంటే పైలోకాలను, కడుపులోనికి వెళితే అధోలోకాలను దహించి వేస్తుందనే ఉద్దేశంతో మహాశివుడు ఆ విషాన్ని కంఠం మధ్యలో నిక్షేపించాడు. ఈ దృశ్యాన్ని చూసి పార్వతీదేవి తన భర్తకు ప్రమాదం వాటిల్లుతుందని భయపడి శివునికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరం అగ్నిజ్వాల కింద నుంచి తన భర్తతో సహా దూరి వెడతానని మొక్కుకుంది. మహాశివునికి ప్రమాదం జరగలేదు. హాలాహలంను కంఠం మధ్యలో ఉంచిన కారణంగా మహాశివుని శరీరంలో మంట బయలుదేరింది. ఈ మంటను అదుపు చేయడానికి శివునికి నిరంతరం గంగాజలాన్ని అభిషేకిస్తుంటారు. ఆ విధంగా శివుడు అభిషేక ప్రియుడు అయ్యాడు. కనుక ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి శివాలయంలో ఎండుగడ్డితో చేసిన తోరణమును 2 కర్ర స్తంభముల మధ్య కట్టి దానికి అగ్నిని ముట్టించి ఆ తోరణము జ్వాలగా వెలుగుతుంటే